సురేష్ గారు, అర్జెంటుగా మీ పార్టీ నాయకులంతా శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ హత్య చేసి ఆ డెడ్ బాడీని ఆ స్వర్ణముఖి నది ఒడ్డున పడేసి వైఎస్ఆర్సీపీ నాయకులే హత్య చేశారనంటే వెంటనే ఎల్లో మీడియా దాన్ని అందుకుని మొత్తం ఎవరో ఒకరి పైకి, మధుసూదన్ రెడ్డి పైకో ఇంకెవరైనా నాయకులుంటే లోకల్గా మీపైన ఏదైనా కక్ష ఉంటే మీ పైన వేసి ఎల్లో మీడియా అట్లా వేయగానే ఏం రాస్తే దాని తగినట్టుగా పోలీసుల దర్యాప్తు కూడా సాగి ఆఖరికి మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళు గారు. మీ అదృష్టం బాగుండి స్వర్ణముఖి నది దగ్గర డెలివరీ చేయకుండా కోపం నదిలో డెలివరీ చేశారు. ఏంటి అంత దూరం ఎందుకు వెళ్ళింది? అసలు బొజ్జల సుధీర్ రెడ్డి గురించి చెప్పండి. మీరు లోకల్ కదా, చాలా క్లియర్గా మీకు తెలుసు ఆయన గురించి. ఏం జరుగుతుంది చెప్పండి. బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాస్తవానికి చివరి నిమిషంలో సీట్ కన్ఫర్మ్ అయింది అనేది వాస్తవం. వాస్తవానికి అక్కడ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో పెద్ద యుద్ధ వాతావరణం జరిగి చివరి నిమిషంలో అది బొజ్జల సుధీర్ రెడ్డి గారికి వరించడం జరిగింది. దాని వెనకాల పెద్ద ఎత్తున మతలబే జరిగిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే 2019లో 15 కోట్లు ఎవరైతే ఈ ముద్దాయి వినూత్ గారు ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీకి ఫండింగ్ చేశారు. 15 కోట్ల రూపాయలు 2019లో ఆస్పిరెంట్ గా ఆవిడ కంటెస్టెంట్ వినూత. ఓకే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 15 కోట్ల రూపాయలు ఆవిడ ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? సీట్ కోసం, ఎమ్మెల్యే సీట్ కోసం. అప్పుడు ఆవిడ అంతవరకు వెళ్ళిపోయిందా? సీట్ కన్ఫర్మ్ అనేంత దూరం వెళ్ళిపోయింది, 15 కోట్లు ఇచ్చేంత దూరం వెళ్ళిపోయిందా? పోటీ చేశారు ఆవిడ 2019లో. నేను చెప్పేది 19 సారీ. ఓకే, 2019లో మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అప్పుడు 15 కోట్ల రూపాయలు పార్టీ ఫండింగ్ చేసి సీటు తెచ్చుకునిందని అప్పుడు కాళహస్తిలో ఉన్నటువంటి సమాచారం. ఓకే, అయితే అప్పుడు పోటీ చేసి 5,000 ఓట్లు మాత్రమే వచ్చి ఓడిపోవడం జరిగింది ఆవిడ. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధుసూదన్ అన్న చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ నష్టాన్ని అలాగే భరిస్తూ ఇప్పుడు కూడా నేను సీటు వదులుకోవాలా అని చెప్పి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి ఎదుట వాదోపవాదాలు జరిగిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారు సుధీర్ రెడ్డితో మాట్లాడి ఈవిడికి ఆర్థిక సహాయం చేసే విధంగా అప్పుడు ఒప్పందం చేయించారు. పవన్ కళ్యాణ్ గారు సుధీర్ రెడ్డి గారితో చేసినటువంటి ఒప్పందం ప్రకారం సుధీర్ రెడ్డి గారు ఆవిడకైతే న్యాయం చేయలేకపోవడం కూడా జరిగింది. ఓకే, ఇది వాస్తవం. ఈ రకమైనటువంటి వ్యవహారాల్లో ఆవిడకి రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోవడం ఒకవైపు, ఆవిడకి పార్టీలో కూడా ప్రాముఖ్యత తగ్గిపోవడం ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని కోట్లాది రూపాయలు నష్టపోయాను. నేను ఆవిడ ఎన్ఆర్ఐ యుఎస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉండి పార్టీలో ఏదో నేను ఇది చేయాలా, రాజకీయాల్లో ముందుకెళ్లాలనే దీంతో వచ్చింది రాజకీయాల్లోకి ఆవిడ. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ రకమైనటువంటి ప్రయాణంతో ముగిసింది వాస్తవానికి. అయితే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు చాకచక్యంగా తన రాజకీయ ప్రయాణానికి అడ్డు రాకుండా ఉండటానికి భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసే ముందుకెళ్తాయని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారో మరొక 20 ఏళ్ళు కలిసిపోతామని, ఈవిడ అడ్డుని ఎంత తొందరగా తొలగించుకుంటే అంత మంచిదనేటువంటి అనేక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సేవ చేయాలి, టీడీపీకి సేవ చేయాలనే స్టేట్మెంట్ వెనుక ఇట్లాంటివి కూడా జరుగుతాయి. భలే మంచి పాయింట్ చెప్పారు మీరు. అవును, టీడీపీకి సేవ చేయాలి 15 ఏళ్ల పాటు మనం చెప్పడం కూడా కరెక్టే. ఇక అడ్డు తొలగించుకోవడమే ఎక్కడికక్కడ జనసేన వాళ్ళని. టీడీపీ తెలుసో తెలీదో పవన్ కళ్యాణ్ గారు బయట రాకపోవడానికి కూడా ప్రధాన కారణం, ఎవరైనా కూడా అధికారంలో ఉంటే చేయవలసిన పనులు ఏంటంటే మనల్ని నమ్మి నడిచినటువంటి కార్యకర్తలకి ఏం చేయగలుగుతాం, మనల్ని నమ్మి పార్టీలో పనిచేసినట్టు వాళ్ళని ఏ రకంగా ప్రోత్సహించాలి, రాజకీయంగా ముందుకు పంపించాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు గమనించినట్లయితే ఈ 14 నెలల్లో కూడా ఎక్కడా కార్యకర్తలతో కలవలేదు ఆయన. ఎందుకంటే ఆయన నిలదీస్తారు. నిన్న ఒక కార్యకర్త ఆయన సమస్యలు చెప్పుకోవడానికి వారం రోజుల పాటు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగితే చివరికి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవలేక రోడ్డులో పార్టీ జెండాని పట్టుకొని నిలబడుకున్నారు 2 రోజులు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చూసి చూన్నట్టే వెళ్ళిపోయాడని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ జీవితంలో ఈ జెండా మోయినని జెండా విసిరి పారేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి 20 ఏళ్ళ నేను ఇంకా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఏమైనా ఉంది అని అనుకుంటున్నారా? లోకల్ గా ముమ్మాటికి ఖచ్చితంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారి పాత్ర అయితే ఇందులో ఉంది. ఎందుకంటే ఇంత ఆరోపణలు వచ్చి అరెస్టు సమయంలో కూడా ఎవరైతే వినూత భర్త చంద్రబాబు నాయుడు ఉన్నాడో అతను అంత ఇదిలో కూడా దీని వెనకున్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే
బొజ్జల సుధీర్ రెడ్డి అని ఘంటాపదంగా చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటి? ఏ కారణం లేకుండా కూడా అంత దీంట్లో కూడా ఆ రకమైనటువంటి ప్రకటన అయితే చేసేటువంటి అవకాశం లేదు కదా. కరెక్ట్. ఖచ్చితంగా ముమ్మాటికి దీంట్లో రాజకీయ కుట్ర కోణం దాగి ఉంది. ఈ రాజకీయ కుట్ర కోణం గానీ ఆంధ్ర పోలీసుల చేతికి ఈ కేసు గాని వచ్చిందంటే ఎటువంటి పరిస్థితుల్లో బయటపడేటువంటి ప్రసక్తే లేదు. ఇది ముగిసిన అధ్యాయం అయిపోతుంది. ఖచ్చితంగా ఇది తమిళనాడు పోలీసులే దీనిని విచారణ జరపాలా, దీంట్లో నిజాలను బయటికి తీసుకొని రావాలి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మీద ఏదైతే తమిళనాడు పోలీసుల మీద ఒత్తిడి పెడుతున్నారో దానిని ఆపాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీంట్లో పారదర్శకమైనటువంటి విచారణ జరగాలి. నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ఘటనలు అనేకం పునరావృతం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాజకీయ కుట్రలు అనేక రాష్ట్రంలో జరిగేటువంటి ప్రమాదమైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రకటన ఎంత ప్రమాదకరమైందో దీంతో అర్థమవుతుంది.